ఆయన ఇంటి పేరులోనే ధర్మం ఉంది. ఆయన కూడా అలానే ఉంటారు. విమర్శలు చేయాలని ఎప్పుడూ చేయరు. ఆ విమర్శల్లోనూ సహేతుకత ఉంటుంది. ఆయనే శ్రీకాకుళంకి చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన సబ్జెక్టు మీదనే ఎప్పుడూ మాట్లాడతారు. ఆయన అసెంబ్లీలో అప్పట్లో 3 రాజధానుల ఆవశ్యకత గురించి, అధికార వికేంద్రీకరణ గురించి చెబుతూ అమరావతి ఏ విధంగా అందరికీ రాజధానిగా ఉండలేదో చేసిన సుదీర్ఘమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆనాటి విపక్షంలో టీడీపీ వారు సైతం ఆసక్తిగా విన్నారు. మొత్తం ఏపీ సొమ్ముని అంతా తెచ్చి ఒకే చోట కుప్పగా పోస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమల సంగతి ఏంటి అని ఆయన అప్పట్లోనే ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ధర్మానకు మొదటి విడతలో జగన్ మంత్రిగా ఛాన్స్ ఇవ్వకపోయినా రెండవ విడతలో రెవెన్యూ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆయన 2 ఏళ్ల పాటు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇక సొంత పార్టీలో ఉన్న ఆయన తప్పు జరిగితే ఒప్పుకునేవారు కారు. ఆయన శ్రీకాకుళంలోనూ భూ కబ్జాలకు కొంతమంది పాల్పడుతున్నారు అని తమ ప్రభుత్వం ఉండగానే విమర్శలు చేసి సంచలనం రేపారు. ఇక మంత్రిగా తాను ఎన్నోసార్లు పనిచేశానని, ఈసారి పోటీ చేయను, రాజకీయాలకు స్వస్తి అని ధర్మాన 2024కి ముందే చెప్పారు. ఎన్నికల వేళ కూడా ఆయన తనను జగన్ ఒత్తిడి చేసి పోటీ చేయమని కోరుతున్నారని, తాను బలవంతంగా పోటీ చేస్తున్నట్లుగా చెప్పారు. ఈసారి గెలవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. కానీ టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. దీంతో గత 2-3 నెలలుగా మౌనంగా ఉంటూ వచ్చిన ధర్మాన ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన ఏకంగా రాజకీయాలకే నమస్కారం పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 4 పదుల రాజకీయ అనుభవం కలిగిన ధర్మాన ఒక కొత్త నేత సర్పంచ్ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గోండు శంకర్ చేతిలో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని టాకు. జిల్లాలోనే అత్యధిక మెజార్టీగా శ్రీకాకుళం నుంచి గోడు శంకర్ విజయం నమోదైంది. ఏకంగా 52,000 పైచిలుకు మెజార్టీతో శంకర్ గెలిచారు. దాంతో ధర్మానిక తాను రాజకీయాల్లో ఉండడం దండగా అని నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు వారు కోరిన విధంగా పనిచేసి డిమాండ్లు నెరవేర్చిన ఎన్నికల వేళ అంతా హ్యాండ్ ఇచ్చారు అన్న బాధ కూడా ఆయనలో ఉందని వినిపిస్తోంది. పార్టీ ఓడిన తరువాత జగన్ నిర్వహించిన సమీక్షకు తాడేపల్లి వచ్చిన తరువాత ధర్మాన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆయన ఒక శుభ ముహూర్తాన తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతూ కీలక సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని టాకు. సో ఏం జరుగుతుందో చూడాల్సిందే. ధర్మాన తప్పుకుంటే కనుక ఒక సీనియర్ మోస్ట్ లీడర్ రాజకీయంగా తెర వెనక్కి వెళ్ళిపోయినట్లే.